చేప ప్రసాదం పంపిణీ నిన్న రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఆస్తమాతో బాధపడుతున్న రోగులకు బత్తిని కుటుంబం ప్రతి సంవత్సరం చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. అంబులెన్స్లు ఏర్పాటు చేయడంతో పాటు మెడికల్ క్యాంపులు, అవసరమైన మందులను సిద్ధం కూడా చేసి ఉంచారు అధికారులు. చేప ప్రసాదం కోసం వచ్చేవారు మోసగాళ్ల మాటలు నమ్మొద్దని నిర్వాహకులు బత్తిని గౌరీశంకర్ గౌడ్, బత్తిని అమర్నాథ్ గౌడ్ సూచించారు. చేప ప్రసాదాన్ని ఇంటికి డెలివరీ చేస్తామని నమ్మిస్తూ క్యూ లైన్లలో నిలబడిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి మాటలు నమ్మొద్దని చెప్పారు. ఇక చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం ఇవాళ రాత్రి వరకు పంపిణీ సాగుతుందని తెలిపారు. ప్రసాదం లభించిన వారికి కవాడిగూడలోని తమ ఇంటి వద్ద ప్రసాదం అందిస్తామన్నారు. బత్తిని కుటుంబానికి చెందిన వంశస్థులు ఆస్తమా రోగులకు 180 ఏళ్ల నుంచి ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉబ్బసం, ఆస్తమా, దమ్ము, దగ్గు లాంటి అనారోగ్య సమస్యల నివారణకు చేప ప్రసాదాన్ని ఇస్తున్నారు. అయితే ఈ మందును మొదటిగా ఓల్డ్ సిటీలో పంపిణీ చేసేవారు. భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు మార్చారు. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు చేప మందు కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఏటా ఆస్తమా పేషెంట్ల సంఖ్య అంతకంతకు పెరుగుతుండటంతో జీహెచ్ఎంసీతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, భోజనాలు, తాగునీరు లాంటివి సమకూరుస్తున్నారు. రైట్, బత్తిని వంశస్థులు పంపిణీ చేసి ఈ చేప ప్రసాద కార్యక్రమాన్ని నిన్న రాత్రి 9 గంటలకు స్టార్ట్ చేయగా ఈ రోజు కూడా అది కొనసాగుతోంది. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చేప ప్రసాద పంపిణీ ఎలా జరుగుతోంది? రైట్, ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాం మాధవి. ఇక్కడ చేప ప్రసాదము నిన్న 9 గంటలకు ప్రారంభమైంది. నిన్న 9 గంటల నుంచి ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో చేప ప్రసాదం ఎలా వేస్తారో చూడండి. సో దాదాపు ఇప్పటికే వీళ్ళు వచ్చేసి 1,00,000 మందికి ప్లాన్ చేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఫిషరీస్ డైరెక్టర్ తరపున, అదేవిధంగా బత్తిని సోదరుల తరపున కూడా వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంతమంది వచ్చినా కూడా ఈరోజు రాత్రి 9 గంటల వరకు ఈ చేప ప్రసాదం వేయాలనేది చిన్న పెద్దవాళ్ళు, మహిళలు, కొంత మిడిల్ ఏజ్ వాళ్ళు, కొంతమంది వృద్ధులు కూడా వస్తున్నట్టుగా వివిధ రాష్ట్రాల నుంచి ఆల్రెడీ చాలామంది, సగం మంది దాదాపు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇప్పటి వరకు చాలామంది సగం మంది అయిపోయారు. ఇంకొక సగం మంది కంటే మిగిలినట్టుగా తెలుస్తుంది. అందరికీ ఒక్కొక్కరికి మనం చూస్తున్నాం విజువల్లో ఒక్కొక్కరు టోకెన్ తీసుకొని రావాలి. ఈ టోకెన్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వాలంటీర్స్ అయితే ఉన్నారు, కౌంటర్లు పెట్టారు. ఈ కౌంటర్ ద్వారా ఏదైతే ఉందో వాళ్ళకు ఇస్తున్నారు. వాళ్ళు మీరు కౌంటర్ తెచ్చుకున్నారు అక్కడ? నిజామాబాద్ డిస్టిక్, నిజామాబాద్. ఇది ఆరోసారి ఇట్లనే ప్రచారం అవుతుంది కదా. టోకెన్ కొట్టుకొని ఇక్కడ చేప తీసుకొని వచ్చాము. ఇది ఆరోసారి. మేము ప్రతి సంవత్సరం వస్తాం రెగ్యులర్గా. మాకు ఆరోగ్యంగా బాగుంది కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా వస్తూ ఉన్నాం. మేమిద్దరు అన్నదమ్ములం. మేమా 5 కూడా వచ్చా మా ఊరు నుంచి, మా అన్నయ్య. నాకు ఇంతకుముందు కొంచెం దమ్ము వస్తుండే అప్పుడప్పుడు. ఇప్పుడు 6-7 సంవత్సరాల నుంచి మందు తింటున్నా. దమ్ము తక్కువైంది, రావడం లేదు. కానీ ప్రతి సంవత్సరం నేను మందు తీసుకొని వస్తా. ఒక కరోనా ఏళ్ళనే రాలేదు అంతే. బాగుంది, మందు ప్రభావం బాగుంది, కంపల్సరీ వస్తుంది. మేము ప్రచారం చూస్తున్నాం కదా సార్ టీవీలలో. ఇంతకుముందు చాలా మా పెద్ద మనుషులు కూడా ఈ మందు గురించి మాకు చెప్పారు, మా పూర్వీకులు కూడా చెప్పారు. అంతకుముందు గచ్చిపోలే వాళ్ళ ఇంటి దగ్గర గురువులాలు ఇచ్చేవాళ్ళట. ఇప్పుడు ఈ పాలిథిన్ బ్యాగులలో ఇక్కడ గవర్నమెంట్ పెట్టి చేపించేస్తుంది. ఇది ఉన్నాయి డబ్బాలు తీసుకుంటాం. డబ్బాల మందు ఇంటికి తీసుకుపోవడానికి ఈ డబ్బాలు తీసుకొచ్చుకున్నాం మేము.
ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి. చూడండి ఈ ఈ డబ్బాలలో కొంచెం మందు తీసుకొని ఇంటికి వెళ్ళి తీసుకొని మనకు కూడా ఇస్తారు. మాకు కూడా 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి ఇవి. చేపతో కాదు, ఓన్లీ మందు 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి. వాళ్ళు పంప్లెంట్ ఇస్తారు మనకు, ఆ డేట్ల ప్రకారం మనం వేసుకోవాలి. ఈ మందును ఆరబెట్టుకోవాలి, తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి మనం మళ్ళీ దాన్ని ఆరబెట్టుకుని వేసుకోవాలి. 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి అట్లా. ఓకే రైట్. ఇక్కడ అందరు కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. నిన్న రాత్రి 9 గంటల నుంచి 24 గంటలు జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది చేప ప్రసాదం. దీంట్లో కలిపి ఒకసారి వేస్తున్నారు. అది చూడండి, ఇలా ఆ చేపలో వేసి రైట్ వేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ వాళ్ళకి ఇది రైట్ మనం చూస్తున్నాం. మాధవి ఇలా యా ఇప్పుడు వీళ్ళు మీరు చెప్పండి, ఇప్పుడు వేసుకున్న తర్వాత వీళ్ళకి ఏమి ఇస్తారు మీరు? వీళ్ళకి ఇప్పుడు చేప మంది ఇచ్చినాక మాకు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. పేపర్ మీద మొత్తం రాసి ఉంటుంది. అందులో వాళ్ళకి ఏమేమి తినాలా ఏమేమి తినొద్దు అనేది మొత్తం ఉంటుంది అందులో. దాని తర్వాత ఇలాంటి మందులు ఒక 3 months వీకినట్టు ఉంటుంది. వాళ్ళకి మొత్తం లిస్ట్లో రాసి ఉంటుంది, అందులో మొత్తం పేపర్ ఉంటుంది. మళ్ళీ ఎన్ని రోజులు తీసుకోవాలమ్మా? 3 times తీసుకుంటారు, వీక్లీ వన్స్. 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చి ఉంటారు? ఏమో ఇక వేయడం బాగానే పైననే వచ్చారు. ఓకే, సో వీళ్ళైతే దాదాపు 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జనాలు అయితే వస్తూ ఉన్నారు, టోకెన్లు ఇస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం లైవ్లోనే ఎవరెవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారో, ఏపీ, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫిషరీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా బత్తిని సహోదరులు కూడా వీళ్ళందరూ కూడా ప్లాన్ చేసి అంతా కూడా ఇది సమర్థవంతంగా సౌకర్యంగా జరగడానికి ఇక్కడ భోజనాలు కూడా ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ భోజనాలు చేసుకుంటారు. అయిపోయిన వాళ్ళు కొంతమంది లోకల్గా అయితే బయలుదేరుతున్నారు. మరికొంతమంది అయితే ఇవాళ నైట్ ట్రైన్స్, అంటే ఎవరైతే దూర ప్రాంతాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా నైట్ ట్రైన్ బుక్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా బస ఏర్పాటు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి? ఎవరికి? अपना खुद भी खाया, हरियाणा से। पहली बार आया ना, तीसरी बार। आपका नाम क्या? यजत। कितना पढ़ रहे हैं? Which class? मैं 7th। हो गया? अभी आ रहे हैं? ना अभी खाऊंगा। नहीं तीसरी बार। कैसा है सभी? बढ़िया। बढ़िया। ओके। వీళ్ళు హర్యానా నుంచి వచ్చారట. ఈ బాబు 3వసారి వేసుకోవడం. ఇలా ఒకరి నుంచి ఒకరు प्रिंस। చిన్న పిల్లలు కూడా వచ్చారు. అంటే టీవీలో చూడడం కానీ లేకపోతే బంధువులు ఆల్రెడీ ఇదివరకు వేసుకున్న మిత్రులు బంధువుల ద్వారా తెలుసుకొని హైదరాబాద్కు వస్తున్నారు. ఇది ఎక్కడ లేదు, హైదరాబాద్లోనే ఉంది కాబట్టి హైదరాబాద్కు అందరూ వివిధ రాష్ట్రాల ప్రజలందరూ కూడా హైదరాబాద్కు నాంపల్లి ఎగ్జిబిషన్కు క్యూ కట్టిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు ఒక 50-60% అయిపోయింది. ఇక రాత్రి మళ్ళీ ఈరోజు నైట్ 9 o'clock వరకు మాధవిది కొనసాగుతుంది.